గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మళ్ళీ గోవా ట్రిప్ పార్ట్ 6 లాస్ట్ పార్ట్ ఫ్రెండ్స్. చూడండి, టోటల్ 5 పార్ట్స్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? 5 days మేము ఎంజాయ్ చేసాము. 6 days వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. ఇది మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నాము. ప్యాకింగ్ అంతా చేసుకున్నాము, లగేజ్ పెట్టుకున్నాము, వెహికల్ మాట్లాడుకున్నాము. సో అంతా సెట్ చేసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను ఏరోప్లేన్ ఎక్కపోతున్నాను ఫ్రెండ్స్, ఏరోప్లేన్. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎక్సైట్మెంట్తో పాటు భయం కూడా ఉంది. ఎందుకంటే లగేజ్ పర్ పర్సన్ 14 kgs ఉండాలంట. మనం వేసుకున్న హ్యాండ్ బ్యాగ్ 7 kgs ఫ్రెండ్స్. సో ఇది ఎలా సెట్ చేశానో అసలు నాకు లగేజ్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్. అసలు చాలా భయం కూడా అయింది. ఇప్పుడు ఎంట్రీ అవుతుంటే కూడా భయం అవుతుంది. మా సిస్టర్ చాలా భయపట్టించేసింది. అక్క, ఏదైతే అవసరం ఉండదో తీసి పడేస్తారు, అటు పడేస్తారు, తర్వాత ఐటమ్ మనం ఇంక వదిలేసుకోవాలి, అది మనకి అవసరం లేదు అన్నట్టు వదిలేసుకోవాలి అక్క, మనం జాగ్రత్త అక్క, ఇంకా చూసుకో అక్క, బ్యాగ్ ఇది జాగ్రత్త, అది జాగ్రత్త, హ్యాండ్ బ్యాగ్లో ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెట్టుకోవాలి అక్క అని అన్నీ భయపెట్టించేసింది. సో సెట్ చేసుకున్నాము, ఎయిర్పోర్ట్ బయలుదేరుతున్నాము. సో మేము వెళ్తుంది ఫ్రెండ్స్ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విచ్ ఇస్ కాల్డ్ మోపా ఆల్సో ఫ్రెండ్స్. సో చాలా అసలు ఎంట్రీ అవుతుంటేనే ఎంత నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా అసలు అవసరం అనుకోండి. చూడండి అక్కడ రాసింది చూడండి, ఫీల్ గోవా. రియల్లీ వి ఫెల్ట్ గోవా, వి ఎంజాయ్డ్ గోవా ఫ్రెండ్స్. రియల్లీ టూ మచ్గా ఎంజాయ్ చేసినాము. ఇంకేం చేసాము, అలసిపోయాము. సో త్రూ ప్లేనే వెళ్దాము ఇంటికి అన్నట్టు ఫస్ట్ టైం నేను ప్లేన్ ఎక్కుతున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, వీఆర్ ఎంటరింగ్ ద ఎయిర్పోర్ట్ అనమాట. భయంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఎంట్రీ అనమాట. సో ఇక్కడ మనము వెహికల్స్ దిగేసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎవరైతే కొత్తగా ప్లేన్ ఎక్కుతున్నారో వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో అబ్జర్వ్ చేయండి, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ వెహికల్ ఆపేసామన్నమాట. సో మేము ఇక్కడ అంతా దిగేసి లగేజ్ అంతా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ లగేజ్ అంతా సెట్ చేసుకొని అక్కడ ట్రాలీస్ ఉంటాయి, మనము లగేజ్ ట్రాలీస్ ఉంటాయి. సో మనం అంతా లగేజ్ అంతా ట్రాలీస్లో పెట్టుకొని సెట్ చేసుకోవాలి. సో మా మదర్, మా సిస్టర్, మా వదినమ్మ అందరము ఇంకా కూల్గా ఉన్నాము. నేను కూడా నా బ్యాగ్ సెట్ చేసుకొని రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. రెడీ టు గెట్ ఇన్, రెడీ టు చెక్ ఇన్ అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఎప్పుడు కూడా రాలేదు, ప్లేన్ ఎక్కే టైం ఎప్పుడు రాలేదు. సో ప్రతిదానికి ఒక టైం ఉంటుంది ఫ్రెండ్స్. సో నా టైం ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను. సో నేను రెడీగా ఉన్నాను. యాక్చువల్లీ మా ఫ్యామిలీకి కూడా ఫస్ట్ టైమే ఫ్రెండ్స్. సో మా బాబు, మా హస్బెండ్, మా సిస్టర్, సో మా మదర్ కూడా ఇది ఫస్ట్ టైము, ఇంకో సిస్టర్ కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్. సో చాలామందికి మేము ఫస్ట్ టైమే మేము ప్లేన్ ఎక్కడం అనమాట. ఎక్కువ మనం ప్లేన్లో ఎందుకు వెళ్తాం ఫ్రెండ్స్? సో ఎక్కువ ట్రైనే ప్రిఫర్ చేసేవాళ్ళం అనమాట. సో ట్రైన్ లేకపోతే బస్సుతో ఇది కూడా వెళ్ళండి అక్క అని చిన్న చెల్లి అరేంజ్ చేసిందనమాట. సో మేము గోవాకి వెళ్ళే ముందు ట్రైన్లో వెళ్ళాం ఫ్రెండ్స్. సో వచ్చేటప్పుడు కంపల్సరీ అక్క, మనము హైదరాబాద్కి వచ్చేటప్పుడు కంపల్సరీ ప్లేన్లో వెళ్దాము, చూడండి ప్లేన్ కూడా ఎలా ఉంటుందో చూడండి, మీకు నచ్చుతుంది అక్క, నెక్స్ట్ టైం మనం ప్లేన్లోనే వెళ్దాం ఎక్కడికైనా అన్నట్టు చెప్పింది ఫ్రెండ్స్. సో మేము అంత లగేజ్ తీసుకున్నాము, చక్కగా ఇంకా ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్. అది ట్రాలీ పట్టుకొని వెళ్తుంటే ఏదో ఒక సంథింగ్ డిఫరెంట్ ఫీల్ అనిపించింది ఫ్రెండ్స్. అసలు ట్రాలీ పట్టుకుంటాము మనము, అసలు లగేజ్ ట్రాలీ పట్టుకుంటాము, కానీ ఇక్కడ పట్టుకొని మనము ఎయిర్పోర్ట్కి ఇన్ అవుతుంటే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది, సూపర్బ్ అనిపించింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఎంజాయ్మెంట్, అంటే వన్ ఆఫ్ మై డ్రీమ్ ఆల్సో కమింగ్ ట్రూ ఫ్రెండ్స్, గెటింగ్ ఇన్ టు ద బోర్డింగ్ ద ప్లేన్ అనమాట.
సో వీఆర్ టేకింగ్ ఆ లగేజ్. సో ఇక్కడ మనము ఫస్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడు మనది కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది మనతోనే ఉండాలి ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో ఆధార్ కార్డ్ ఈజ్ ఐడి ఫర్ అస్. సో ఒక్కొక్కరం బయలుదేరుతున్నాము, లోపలికి వెళ్తున్నాము. ఇంకా ఏదైనా భయం అవుతుంది లగేజ్ యాక్చువల్లీ. ఇంకా ఏ వేస్టేజ్ మన దగ్గర ఏ కవర్ ఉన్నా అది పక్కకు పడేద్దాము అని ఆలోచిస్తున్నాం ఫ్రెండ్స్. మా మదర్ ఫ్రెండ్స్ చూడండి, మా మదర్ కూడా ట్రాలీది లగేజ్ ట్రాలీ తీసుకొస్తుంది, చూస్తున్నారా ఫ్రెండ్స్. సో అందరికీ ఎక్సైట్మెంట్గానే ఉంది. ఎవరు మాకైతే ఫస్ట్ టైము, చిన్న చెల్లికి మాత్రం ఫస్ట్ టైం కాదు ఫ్రెండ్స్ అది. వాళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు, ఆఫీస్ త్రూ వెళ్తూ ఉంటారు బయటికి అనమాట. సో ఇది ఫస్ట్ చెక్ ఇన్ అనమాట. చూడండి అందరూ చెక్ ఇన్కి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఫస్ట్ చెక్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. సో నేను అన్నాను నేనే తీసుకెళ్తాను బ్యాగ్స్ అని. నేను తీసుకెళ్ళి కాస్త ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి ఫ్రెండ్స్, మా సిస్టర్ చూస్తున్నారా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ చెక్ ఇన్ అనమాట. అందరూ ఆధార్ కార్డ్ రెడీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో మా హస్బెండ్ వీళ్ళు లోపలికి వచ్చేసారు, మా బాబు లోపలికి వచ్చేసారు, నేను కూడా లోపలికి వచ్చాను. ఇంకా నేను షూట్ చేస్తున్నాను అనమాట, ఒకరు ఎలా ఎంట్రీ అవుతున్నామని. సో నా పేరు చెప్పేసి నేను లోపలికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఆధార్ కార్డు అన్నీ చూశాడు, స్కాన్ చేశాడు. సో చూసి దాన్ని డన్ అన్నట్టు పంపిస్తున్నాడు అనమాట లోపలికి సెక్యూరిటీ అక్కడ. సో మా మదరు, మా సిస్టర్స్ అందరూ ఒకరు వచ్చేసాము. సో నేను కొందరిది వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్. మా సిస్టర్ ఫ్రెండ్ చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత అన్నయ్య వాళ్ళ పాప, నెక్స్ట్ ఇప్పుడు మా సిస్టర్ అక్కడ వెయిట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎవరని మా వదినమ్మ గారు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారా. ఇది అనమాట ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎంట్రీ విత్ ఐడి కార్డ్ ఆఫ్ ఆధార్ కార్డ్. ఓకేనా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట, అన్నయ్య వెనకాల ఉన్నాడు, అన్నయ్య కూడా వస్తున్నాడు ఫ్రెండ్స్. చూస్తున్నారా, అన్నయ్యది కూడా ఎంట్రీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సో అన్నయ్య ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అన్నయ్య కూడా వచ్చేసాడు ఇంకా లోపలికి. ఓకేనా ఫ్రెండ్స్. సో మేము ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్గా ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఏంటంటే మన లగేజ్ చెకప్ అనమాట. సో ఇక్కడే చాలా భయమైంది ఫ్రెండ్స్ యాక్చువల్లీ. చెప్పాను కదా, ఎక్కడ కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉంటే ఏం కాదు, కానీ ఇంకా ఎక్కువ ఉంటే తీసి పడేస్తారు అక్క అని చెప్పేసింది ఫ్రెండ్స్ మా చెల్లి. నాకు చాలా భయమైంది. సో మొత్తం వెయిటేజ్ చూశారు, మా టికెట్స్ చెక్ చేశారు అనమాట. అన్నీ టికెట్ది ఏంటి అని చెక్ చేశారు. లగేజ్ ఒక్కొక్కటి చెక్ చేసేసుకుంటా ఆ ట్రాలీలో పంపించేశారు ఫ్రెండ్స్ అది. సో ఇక్కడ లగేజ్ నేను వాళ్ళు వే చేయడానికి ఇచ్చిన వెంటనే వే చేసేసి లగేజ్ ఇంకా పంపించేశారు ఫ్రెండ్స్. నేను లగేజ్ చూసేసి అరే లగేజ్ ఏదబ్బా ఎక్కడ వెళ్తుందంటే, ఇంకా ఇది నువ్వు హైదరాబాద్లోనే తీసుకోవాలి అన్నది ఫ్రెండ్స్ మా చెల్లి. సో ఇది వెయిట్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది వెయిట్గా చెక్ చేస్తారనమాట ఇక్కడ. ఓకేనా, వెయిట్ చెకింగ్ అనమాట. నాట్ అలౌడ్ ఇన్ చెక్ ఇన్ లగేజ్ అని ఉంది చూడండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్ చెక్ ఇన్ అయిపోయి మాకు సక్సెస్ఫుల్గా చెక్ ఇన్ అయిపోయి టికెట్స్ వచ్చాయి. ఫస్ట్ ఎయిర్ టికెట్ ఆన్ అవర్ నేమ్ ఫ్రెండ్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. సో అంతా చూసుకున్నాము మేము, నా పేరు, మా హస్బెండ్, మా బాబుది తీసుకున్నాం ఫ్రెండ్స్. సో మా ఫ్యామిలీ ఫస్ట్ టికెట్ అనమాట, ఎయిర్ టికెట్. సో ఇక్కడే అయిపోలేదండి బాబోయ్, ఇక్కడ సక్సెస్ఫుల్గా లగేజ్ ఓకేనా, డన్నా. ఇప్పుడు మనం వేసుకున్న బ్యాగు ఎంత తెలుసా ఫ్రెండ్స్, ఒక్క 7 kgs ఉండాలన్నమాట. సో వేసుకున్న మన హ్యాండ్ బ్యాగ్ అయినా ఏ బ్యాగ్ అయినా ఇంకో 7 kgs ఉండాలి. సో ఇది నెక్స్ట్ చెకింగ్ అనమాట. ఇది ఇక్కడ చాలా డేంజర్గా ఉండే ఫ్రెండ్స్ యాక్చువల్లీ. నేను షూట్ చేయలేకపోయాను, మొత్తం క్లోజ్ చేశాను. ఇక్కడ ఎక్కువ పెద్ద చెకింగ్ ఫ్రెండ్స్. మన హ్యాండ్ బ్యాగ్లో ఏమున్నా దీంట్లో వేసేయాలి, ట్రాలీలో వేసేసి వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు. బ్యాగ్ కూడా మొత్తం అక్కడ పడేసేయాలి. చూస్తున్నారా, దాంట్లో వేసేసినది మళ్ళీ తీసుకొని మనం ఐటమ్స్ పెట్టేసుకోవాలన్నమాట. సో సక్సెస్ఫుల్గా ఇది కూడా చెక్ ఇన్ అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఎయిర్పోర్ట్ అంతా చూస్తున్నాము, సక్సెస్ఫుల్లీ లగేజ్ చెక్ ఇన్ అయిపోయింది, ఈజీగా చెక్ ఇన్ అయిపోయాము, హ్యాపీగా ఉన్నాము, ఏ ప్రాబ్లం లేకుండా చెక్ ఇన్ అయ్యాం ఫ్రెండ్స్. సూపర్బ్ అనిపించింది. ఇంకా ఎయిర్పోర్ట్ ఒకసారి చెక్ చేస్తున్నాను ఎలా ఉందో అని.
చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ఈవెన్ నేను మీకు చెప్పాలంటే వాష్రూమ్స్ కూడా సూపర్గా ఉండే ఫ్రెండ్స్. ఒక వెరైటీగా అనిపించింది అసలు వాష్రూమ్స్ కూడా. ఇక్కడ ఉండేసి కొన్ని పిక్స్ తీసుకున్నాను నేను. మళ్ళీ తర్వాత అంతా చెక్ చేస్తున్నాను, ఎందుకంటే మేము చాలా తొందరగానే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే 3:05కి యాక్చువల్లీ మాది ప్లేన్ అనమాట. మేము ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే బయలుదేరిపోయాము. కొన్ని పిక్స్ తీసుకున్నాము. నా చిట్టి తల్లి రాణిగా కూర్చోపెట్టి ఒక పిక్ తీసుకున్నాము, మా బాబు ఒక పిక్. సో ఫైనల్గా మేము యాక్చువల్లీ ఎక్కడి నుంచి మేము ఫ్లైట్ ఎక్కాలో అక్కడ ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో చక్కగా హాయిగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు మాకు ఫస్ట్ టైం ప్లేన్ కాబట్టి మేము తొందరగా బయలుదేరిపోయి అన్నీ తొందర చెక్కింగ్ చేయించుకొని ఎక్కడ డిలే అవుతుందో ఎక్కడ లేట్ అవుతుందో అని ముందే వచ్చాము. సో ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎవరైనా ముందు వచ్చేయాలి ఫ్రెండ్స్. తొందరగా చెక్ఇన్ చేసుకోవాలి. ఒక 2 అవర్స్ ముందే వచ్చేసేయాలి. ఇక్కడ కూడా మేము 2 అవర్స్ కంటే ఇంకా ముందు వచ్చాము ఫస్ట్ టైం కాబట్టి మాకు. సో మేమంతా చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ. బాగుంది ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది ఇక్కడ గోవా మోపా ఎయిర్పోర్ట్, అదే మనోహర్ ఎయిర్పోర్ట్. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మేము కూర్చున్నాము, ఇంకా హాయిగా ఉంది ఫ్రెండ్స్, సుకూన్గా ఉంది. ఎందుకంటే బాగా ఎంజాయ్ చేసి వచ్చి మళ్ళీ మనం ప్లేన్ త్రూ ఇంటికి వెళ్ళడము అసలు కూల్గా ఉండే ఫ్రెండ్స్. అవసరం అనిపించింది, అసలు థకాంచనమే అనిపించలేదు. ఎంత బాగుందంటే చూడండి ఎయిర్పోర్ట్, అక్కడ ఏరోప్లేన్స్ అన్నీ దగ్గరనే కనిపించాయి ఫ్రెండ్స్ మాకు. అక్కడ కూర్చున్నాం మేము, ఎందుకంటే అక్కడ ప్లేన్ వచ్చినప్పుడు మనకి చెప్తారనమాట, ఈ రో ముందు వెళ్ళాలి, ఫస్ట్ రో సెకండ్ రో అన్నట్టు పిలుస్తారు మనకి, ఏబిసి అన్నట్టు సీట్ నెంబర్స్ అలా ఉంటాయి. సో నేను చూస్తున్నాను ఇక్కడ విండో నుంచి, మేము ఇక్కడే కూర్చున్నాము ఎందుకంటే తొందరగా మళ్ళీ పిలిస్తే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడే కూర్చున్నాము. సో మనం వెయిటింగ్ ప్లేస్లో కూర్చున్నాం ఫ్రెండ్స్, దగ్గరలో అంటే మనం దగ్గరగా వెళ్ళి ప్లేన్ ఎక్కే ప్లేస్లోనే దగ్గరగా కూర్చున్నాం అనమాట. హాయిగా కూర్చున్నాము, సెటిల్ అయిపోయినాము, ఇంకా టెన్షనే లేకుండా కూర్చున్నాం ఫ్రెండ్స్. హాయిగా ఉన్నాం, కూల్. ఇక్కడ నేను షూట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది, సూపర్గా అనిపించింది. అందరం కూల్గా అనుకున్నాము నెక్స్ట్ టైం మాత్రము ప్లేన్లోనే వెళ్ళాలి, నెక్స్ట్ టైం మాత్రము ఎక్కడికైనా ప్లేన్లోనే వెళ్ళాలి అన్నట్టు అన్నయ్య డిసైడ్ చేశాడు. ఓకే పర్వాలేదు, ట్రైన్ కూడా నాట్ బ్యాడ్ ఫ్రెండ్స్, కానీ ఇంకా అసలు ప్లేన్ అంటే టూ గుడ్ అనమాట. టూ గుడ్ చెప్పొద్దు, అంత బాగుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. సో ఇక్కడ కూర్చొని కాస్తంతా మేము ఏమన్నా స్నాక్స్ ఉండి అవి ఇవి తీసుకొని తిన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కాస్ట్ ఫ్రెండ్స్, ఒక్కటి ఎయిర్పోర్ట్లో మనం ఏది తీసుకోవాలన్నా చాలా కాస్ట్గా ఉంటుంది, చాలా కాస్ట్లీ. అసలు మనము కావాలంటేనే తీసుకొని తినాలి, లేకపోతే లైట్ కామ్గా కూర్చోవచ్చు. ఆల్రెడీ మేము అక్కడ ఇంట్లోనే హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని, ఇంట్లో అంటే ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను రూమ్లో అనమాట, రూమ్లోనే పులిహార చపాతీ పప్పు అన్నీ చేసుకొని తినేసాం ఫ్రెండ్స్. ఆకలిగా అయితే ఏం లేదు. సో ప్రస్తుతం ఇంకేంటి, రో బై రో బయలుదేరాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా, చూడండి ఫ్రెండ్స్, టికెట్ నా చేతిలో చూస్తున్నారా. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్, ఐఎమ్ గోయింగ్ టు బోర్డ్ ద ప్లేన్. ఇంత ఎక్సైట్మెంట్ ఉన్నా కదా ఫ్రెండ్స్, ఏంది ఇంత పిచ్చిదా అనుకుంటున్నారా? లేదు ఫ్రెండ్స్, నేను నా లైఫ్లో అనుకోలే నేను ప్లేన్ ఎక్కుతా అని. సో అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆ డోమ్ నుంచి ఆ ప్లేన్ ఎక్కాలన్నమాట. సో మేము వెళ్తున్నాం లోపలికి. చూస్తున్నారా ఫ్రెండ్స్, చూస్తున్నారా ప్లేన్ ఫ్రెండ్స్, ప్లేన్ అదిగో ప్లేన్ ఎక్కుతున్నా నేను. ఐఎమ్ బోర్డింగ్ ద ప్లేన్. వావ్, లోపలికి వచ్చేసా ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది ప్లేన్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీకు షూట్ చేస్తున్నా నేను, చూడండి. ఇదే విధంగా మనం లగేజెస్ పెట్టుకోవాలి. లగేజ్ అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, మన వేసుకున్న బ్యాగ్ 5 kg కంటే ఎక్కువ ఉండొద్దు. సో నేను ఎంట్రీ అవుతూ కూడా షూట్ చేస్తున్నాను, బికాస్ ఐ వాంట్ టు కవర్ దిస్ మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్స్ అనమాట, గెటింగ్ ఇన్ టు ద ప్లేన్. సో ఇవన్నీ షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా చక్కగా
ఆల్రెడీ ప్లేన్ ఎక్కిన వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది, నార్మల్ అనిపిస్తుంది. కానీ మా అటువంటి వాళ్ళకి, మేము ఎక్కిన వాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఇది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఎక్కుతానని అనుకుంటున్నాను నేను. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో ఇక్కడ మా సీట్ నెంబర్స్ మేము వెతుక్కుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా? అంతా నేను ఫ్రంట్ కెమెరాతో తీసాను ఇదంతా. ఇప్పుడు చూడండి. చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం ప్లేస్ సెట్ చేస్తున్నాము. మా బాబు అంటున్నాడు, విండో సీట్లో కూర్చుంటావా మమ్మీ అంటే, లేదురా బాబు నువ్వు కూర్చో అని అన్నాను. అంటే పర్లేదురా నాన్న కూర్చో అని చెప్పాను. సరే వాడు కూర్చున్నాడు విండో సీట్లో. సో నాకు కూడా కూర్చోవాలనిపించింది, కానీ నాకంటే ఎక్కువ నా పిల్లలకి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. సో మా బాబు కూర్చున్నాడు. అయినా నేను సెకండ్ సీట్లో కూర్చున్నా, నాకు చక్కగా విండో బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బయట నుంచి అంత బాగా అనిపించింది అనమాట. సో ఫ్రెండ్స్ ఫైనలీ కూర్చున్నాను. ప్లేన్లో కూర్చున్నాను. నౌ వీఆర్ గోయింగ్ టు ఫ్లై. హాయిగా ఉంది ఫ్రెండ్స్. సూపర్ 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 సూపర్. ఏ ఊరే, హిప్పీ ఊరే. డన్ ఫ్రెండ్స్, డన్. మిషన్ అకంప్లిష్డ్ అన్నట్టు కూర్చున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా? సో సెటిల్ అయ్యే వరకు కొద్దిగా కాస్త టైం పట్టింది. చాలా బాగుంది. అంత చెక్ చేసుకున్నాము ఎలా ఉందని. ఫస్ట్ మనం కూర్చున్న వెంటనే మన సీట్ బెల్ట్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సీట్ బెల్ట్ పెట్టేసుకోవాలి. సో సీట్ బెల్ట్ పెట్టుకుని మేము కామ్గా కూర్చున్నాము. సో ఎలా ఉంటుందో ఎట్లా ఏంటో అన్నట్టు ఉంది ఫ్రెండ్స్. నాకైతే అసలు ఎవరో భయపట్టించారనమాట. ప్లేన్ ఎక్కుతుంటే మనకి వామిటింగ్ వస్తుంది, చక్కెర వస్తుంది, అది ఇది అన్నారు. కానీ పర్వాలేదు, పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ప్లేన్లో. బాగున్నాయా? సో తర్వాత ఇంకా బయట బయట అన్ని ప్లేన్స్ వచ్చి లైన్గా ఉన్నాయి. ఇంకా మెల్లిగా మాది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా? మూవ్ అవుతుంది ప్లేన్. ఓకేనా? మెల్లిమెల్లిగా మూవ్ అవుతుంది. అసలు ఆ అనుభవము మనం అనుభవించడం అసలు ఏమవుతుందో ఇప్పుడు ఏమవుతుందో అన్నట్టు ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఎక్కి కూర్చొని ఇంకా వెళ్తున్నాము. అసలు ఇది కలనా అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు విత్ ఇన్ నో టైంలో మేము అక్కడ వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ మనం ప్లేన్లో కూర్చున్నప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకి. సో ఎలా ఏంటి అన్నట్టు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి, తర్వాత ఈ జాకెట్స్ ఉంటాయి మనకి రక్షణ జాకెట్స్ ఉంటాయి, ఈ విధంగా యూస్ చేసుకోవాలి, ఆక్సిజన్ ఈ విధంగా యూస్ చేసుకోవాలి అని టోటల్గా ఆయన అబ్బాయి ఆడ నుంచున్నాడు కదా ఫ్రెండ్స్. సో హీ వాజ్ గివింగ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ టు అస్ అనమాట. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే నేను మరి షూట్ చేయాలో వద్దో అని చిన్నగా సీట్ సందులో నుంచి షూట్ చేశాను. ఏమంటారో ఏంటో అని తెలియక సో షూట్ చేశాను. బట్ ఓవరాల్గా షూట్ చేశాను. మనకి మళ్ళీ అన్నీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో వీ షుడ్ బి రెడీ అనమాట టు ఫ్లై అని. సో ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారా? ప్లేన్ స్టార్ట్ అవుతుంది, మూవ్ అవుతుంది. అవన్నీ షూట్ చేశాను ఫ్రెండ్స్. నేను చక్కగా షూట్ చేశాను. చూస్తున్నారా ఫ్రెండ్స్? కదా ఎంత ఎంత ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇది అయితే రియల్లీ రియల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇది అయితే మరవలేని ఎక్స్పీరియన్స్. మనం అసలు వావ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మంచి అనిపించింది. అసలు ఫ్లై అయ్యేటప్పుడు ఒక విధంగా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా కూడా ఏమీ అంత ప్రాబ్లం ఏమనిపించలేదు అందరు చెప్పేలాగా. ఇంకా మధ్యలో వెళ్ళాక క్లౌడ్స్ చూడండి. అసలు నిజంగా ఎట్లా ఉంది ఫ్రెండ్స్, ఒక స్నో వరల్డ్లో ఉన్నట్టు ఉంది. ఈ క్రియేషన్ చూస్తే ఎంత ఆసమ్ అనిపించింది ఫ్రెండ్స్. గాడ్ ఇంత మంచి ఆకాశాన్ని క్రియేట్ చేశాడా, ఇంత బాగుందా అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. అసలు సూపర్గా అనిపించింది. అసలు ఇస్ దిస్ రియల్ అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. ఎంత బాగుంది తెలుసా ఫ్రెండ్స్. అసలు భూమి, ఆకాశం, అసలు వాటర్ అనేది నిజంగా గాడ్ క్రియేషన్లో వండర్ఫుల్ క్రియేషన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ
వండర్ఫుల్ క్రియేషన్స్ చూస్తుంటే వావ్ అనిపించింది. అసలు ఎంత బాగుందంటే అంత బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఆకాశంలో ఉన్నప్పుడు మేము 3:05కి నుంచి మేము 4 కల్లా అక్కడికి వచ్చేసాము. 1 అవర్ జర్నీ ఫ్రెండ్స్. కానీ మనం మొత్తం బయటకు వచ్చే వరకు ఒక 1.5 అవర్ అవుతుంది. సో మధ్యలో మాకు ఇది మధ్యలో స్నాక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. స్నాక్స్ రిఫ్రెష్మెంట్స్ అంటారా ఏంటో చూడండి. సో ఫస్ట్ టైం నేను ప్లేన్లో రిఫ్రెష్మెంట్స్ కూడా తీసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంది. బాక్స్ ఓపెన్ చేశాను. బాక్స్లో వాటర్ బాటిల్, స్మాల్ వాటర్ బాటిల్. ఇది ఫ్రూట్ యోగర్ట్ అనమాట. జస్ట్ ఫ్రూట్ యోగర్ట్. ఇంకొక శాండ్విచ్ చాలా డిఫరెంట్గా ఉండే ఫ్రెండ్స్. శాండ్విచెస్ నాకు ఎన్నో తెలుసు, కానీ ఈ శాండ్విచ్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఎన్నో శాండ్విచెస్ చేశాను కానీ ఇది మాత్రం డిఫరెంట్గా ఉండే. 2 వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ మధ్యలో ఏదో సంథింగ్ చిల్లీ బటర్ టైపు ఏదో పెట్టారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. దాంతోపాటు ఒక సాస్ ఇచ్చారు. చిన్న సాస్ ప్యాక్ ఇచ్చారు. సాస్ ప్యాక్ అంత అవసరం లేకుండే. సో ఇలానే తినేసాం ఫ్రెండ్స్. చాలా బాగుండే. సో బ్రౌన్ బ్రెడ్, వైట్ బ్రెడ్ 2 మిక్స్డప్ ఉండే ఫ్రెండ్స్. అది చాలా బాగుండే. చాలా టేస్టీ ఉండే. తిన్నది కాస్త అయినా కానీ చాలా బాగుండే. రిలాక్స్గా అనిపించింది. సూపర్గా అనిపించింది ఫ్రెండ్స్. సో ఇదంతా నేను షూట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, తినేసాము చక్కగా, అందరం వాటర్ తాగేసాము. సో అది మనకి ఫుల్ మీల్స్ టైపు ఏముండదు, జస్ట్ స్నాక్స్ ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్ టేస్ట్ అంతే అన్నట్టు, అంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేయండి అన్నట్టు ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రూట్ యోగర్ట్ అయితే సూపర్గా ఉండే ఫ్రెండ్స్. ఈ ఫ్రూట్ యోగర్ట్ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నాను దీంట్లో. అంటే నేను బయట కూడా ఎక్కువ తినలేదు, కానీ బాగుండే టేస్ట్. ఇది కూడా చాలా బాగుండే. ఫ్రూట్ యోగర్ట్ టేస్టీగా ఉండే ఫ్రెండ్స్ ఇది కూడా. సో ప్లేన్లో కూడా నేను తిన్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా, తింటూనే ఉన్నాను. చాలా బాగుండే, అసలు టేస్టీగా ఉండే. ఓకేనా ఫ్రెండ్స్, బాగుందా ఫ్రెండ్స్? ఇంతవరకు నేను చెప్పింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఎలా ఉంది? ఎంజాయ్ చేశారా? గోవా ట్రిప్ ఎంజాయ్ చేశారా నాతో పాటు ఫ్రెండ్స్? నేను కూడా నా గోవా ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. సూపర్గా ఎంజాయ్ చేశాను. సో ఇంకా 5 డేస్ అయితే ఎలా ఉన్నామంటే చాలా ఎంజాయ్ చేసాము. 5 డేస్. 6th డే మొత్తం ఈ జర్నీలోనే అయిపోయింది మాకు. ఇక్కడ ప్లేన్ జర్నీ, మళ్ళీ ఇంటికి వెళ్ళడం చేయడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట. రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్లేన్ ఎక్కే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. నేను ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడలేదు. నేను మాత్రం ఇస్తున్నాను అనుకుంటున్నాను. అంటే వేరే వీడియోస్ నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ మీకు ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా? చాలా బాగుంది కదా. సో వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మేము బయటికి వెళ్తున్నాము. ఓకేనా? దిగేస్తున్నాము. ప్లేన్ ఎక్కాము, దిగేసాము కూడా 1.5 అవర్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడ దిగామని తెలుసా? రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. ఇక్కడ దిగేది ఇంకా ఎయిర్పోర్ట్ ఇక్కడే కదా మనకి హైదరాబాద్ దగ్గర. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో దిగేసి ఇంకా సేమ్ ఇలానే నడుచుకుంటూ వెళ్ళేసి ఇంకా చూస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన లగేజ్ ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మనము దిగిన వెంటనే మనము ఎక్కడైతే లగేజ్ తీసుకోవాలో, మనము ఎక్కడైతే మన లగేజ్ వస్తుందో లగేజ్ కలెక్షన్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అక్కడ మెల్లిమెల్లిగా మన లగేజ్ పంపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఇక్కడ అన్నమాట ఈ స్పాట్. ఒక ట్రాలీ చూస్తున్నారా? ట్రాలీ అలా ట్రే వస్తూనే ఉంటుందన్నమాట. ఇక్కడ మన లగేజ్ వచ్చినప్పుడు మనం లగేజ్ తీసుకోవాలి. సో మన లగేజ్ గుర్తుపట్టి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన లగేజ్ ఎలా ఉంటుందో ఏంటో అన్నీ మనం కరెక్ట్ చెక్ చేయకపోతే మనం వేరేది తీసుకుంటే కష్టం ఫ్రెండ్స్. సో మన లగేజ్ మనం గుర్తుపడతాం కాబట్టి కంపల్సరీ మన లగేజ్ మనం తీసేసుకోవాలి. సో ఇక్కడ కూడా చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఫస్ట్ వాడు సూట్ కేస్ పంపించాడు. ఫస్ట్లో ట్రాలీ బ్యాగ్స్ పంపించాడు అనమాట. తర్వాత మళ్ళీ వేరే బ్యాగ్స్, రఫుల్ బ్యాగ్స్ పంపించాడు. తర్వాత మళ్ళీ ఇంకా చిన్న బ్యాగ్స్ పంపించాడు. అలా ఒకటి పంపించుకుంటా లగేజ్ మొత్తం ఇలా పంపించాడనమాట.
సో లగేజ్ ఒకటి తర్వాత ఒకటి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. సో లగేజ్ రెడీ, డన్. సో తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ ట్రాలీ బ్యాగ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ట్రాలీలో పెట్టుకోవాలి మనము. చూస్తున్నారా, మళ్ళీ ట్రాలీ తీసుకొచ్చేసి ట్రాలీలో పెట్టేసుకొని మనం బయటికి వెళ్ళే వరకు తీసుకెళ్ళాలి. ఇది మన లగేజ్ అనమాట. సో ఆల్ సెట్ అనమాట, పెట్టేసుకున్నాము మన లగేజ్. సో ఒక ఫ్యామిలీ ఫోటో దిగేసాం ఫ్రెండ్స్, అందరము పిక్స్ తీసుకున్నాము, ఎందుకంటే ఇది కూడా మాకు ఫస్ట్ టైం కదా. సో మేము ఇంకా బయలుదేరాలి, వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము బయటికి వెళ్ళేసి ఇంకా ఓకే, ఇక్కడ లగేజ్ తీసేసుకొని మనం బయటికి వెళ్ళేసి మనం ఏదన్నా క్యాబ్ మాట్లాడేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్? ఎట్ లాస్ట్ ఫ్రెండ్స్, సూపర్ ఎంజాయ్మెంట్, సూపర్ ప్లేన్, సూపర్ బోర్డింగ్, సూపర్ గోయింగ్. అంత బాగుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. అసలు అప్పటి వరకే మేము గోవాలో ఉన్నాము, ఇప్పుడే హైదరాబాద్లో ఉన్నామా అన్నట్టు అనిపించింది. ఇక్కడ చూడండి, మన ఎంట్రన్స్ దగ్గర అక్కడ నుంచి ఉంటారనమాట. అంటే ఎవరైనా వస్తుంటే వాళ్ళ కోసం ఒక బోర్డు పట్టుకొని వీఆర్ హియర్, యువర్ వెహికల్ ఈజ్ హియర్ అన్నట్టు ఉంటారు ఫ్రెండ్స్. సో అది కూడా నేను ఫిలింలో చూసిందే, ఇప్పుడు నిజంగా చూసాను ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. అక్కడ మనకి క్యాబ్స్ తీసుకోవడానికి చాలామంది ర్యాపిడో, ఊబర్, ఓలా, ఆటో చాలా అంటే వాళ్ళందరూ ఉంటారు. మా క్యాబ్ తీసుకొని అన్నారు. ఓవరాల్ మేము ర్యాపిడో వాళ్ళది బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అతనే బుక్ చేశాడు మా కోసం, మా లగేజ్ చూసేసి. సో ఇంకేం ఫ్రెండ్స్, కార్లో కూర్చున్నాము, అయిపోయింది మా జర్నీ, ట్రిప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది మీకు ఈ గోవా ట్రిప్? మీరు ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్? నేను బయలుదేరుతున్నాను ఇంకా ఇంటికి, ఎయిర్పోర్ట్ నుంచి. సో మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్ ఇంటికి. మీరు నాతో పాటు మీరు గోవా ట్రిప్ ఎంజాయ్ చేశారా లేదా ఫ్రెండ్స్? వెళ్ళండి ఫ్రెండ్స్, ఇలానే వెళ్ళండి, మంచిగా వెళ్ళండి ఫ్రెండ్స్. ఎవరు వెళ్ళాలనుకున్నా వెళ్ళేసి ఎంజాయ్ చేసి రండి ఫ్రెండ్స్. చాలా బాగుండే ఈ ట్రిప్ మాత్రం. ఈ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.